శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒడిశా నుండి 2 బైకులపై గంజాయి బ్యాగులతో రైల్వే స్టేషన్కు వెళ్తున్న ఒడిశాకు చెందిన ఇందరు గంజాయి ముఠా సభ్యులను కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. గత కొంతకాలంగా ఒడిశా రాష్ట్రం మోహన గ్రామానికి చెందిన బబుల్లా ఉదయగిరిలో తాను పండించిన గంజాయిని పలాస రైల్వే స్టేషన్ కేంద్రంగా చెన్నై, బెంగళూరుకు అక్రమంగా రవాణా చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల కథనం మేరకు తెలుస్తోంది. మంగళవారం తన ముఠాకు చెందిన లితురైట్, జిల్లు, నరేంద్రలతో గంజాయి బ్యాగులను పలాస రైల్వే స్టేషన్కి 2 బైకులపై రవాణా చేస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 2 బైకులు సీజ్ చేశారు. నిందితులపై NDS కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ DSP వెంకట అప్పారావు తెలిపారు. పరారైన నిందితుడు నరేంద్ర కోసం గాలింపు చేపట్టినట్లు DSP వెంకట్ వెల్లడించారు. ఈసారి ముద్దలు పెట్టినప్పుడు వీడియో తీసేయండి, ఒక్క వీడియో చిన్న నాలెడ్జ్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గ CA గారు రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ వద్ద 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద 40 కేజీల 26 గ్రాములని 3 బ్యాగుల్లో ఉన్న గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది భద్రతా సమక్షంలో. అయితే వారి స్వాధీనంలో మరి 2 మోటార్ సైకిల్స్, 2 మొబైల్స్ కూడా మన స్వాధీనంలో ఉన్నాయి. వీరు అందరూ కూడా ఒడిస్సా, రాయగడ అండ్ గజపతి డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులే. సో బబుల్లా ఆఫ్ మోహన ఒరిస్సా సంబంధించిన వ్యక్తి, జిల్లు సుందరాజమైన క్లోజ్నెస్ ఉంది. ఈ జిల్లు సుందరాకి సుందర్ దుంగ నాయన్కి ఏంటంటే గంజాయి కావాలని చెప్తే నరేంద్ర నిమ్మ అండ్ లితు రైట్ అనేవారు మోటార్ సైకిల్ మీద జిల్లు సుందర్తో కలిసి పలాస రైల్వే స్టేషన్ గారికి వస్తుండగా CA గారు వాళ్ళ టీంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా జిల్లు సుందర్ పారిపోయారు. నరేంద్ర అండ్ లిటు రైట్ SI గారికి వారి సిబ్బందికి మధ్యవర్తి సమక్షంలో దొరకడం జరిగింది. వీరు చెన్నై తీసుకుని వెళ్ళి సరుకుని అమ్ముతున్నట్టు సమాచారము. ఆ చెన్నైలో ఏ వ్యక్తికి అమ్ముతున్నారనే విషయాన్ని ఇంకా నిర్ధారణ చేయవలసి ఉంది. ఈ విధంగా ఒరిస్సాకు సంబంధించిన చాలామంది ఆంధ్ర పై నుంచి చెన్నైకి, కర్ణాటకకి, బొంబేకి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది చాలా తీవ్రమైన నేరం. ఈ మారక ద్రవ్యాల రవాణాపై మా విశాఖపట్నం రేంజ్ DSC గోపీనాథ్ జెట్టి గారు, అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ SP శ్రీ KV మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఇప్పుడు రవాణా చేసే ప్రతి వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం కోసం ప్రత్యేకమైన స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి మేము నిఘా చేయడం వల్ల చాలామందిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. గంజా రవాణాని అరికట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ కేసుల్లోని మా DSI గారు ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎవరైనా గంజాయి వల్ల సంపాదించి ఏదైనా ఆస్తిపాస్తులు కొన్నప్పుడు కూడా వాటిన్నింటినీ కూడా వశపరచుకోవచ్చు. ఈ చట్ట ప్రకారం వశపరచుకొని కోర్టుకి అప్పగించవచ్చు. అంటే వారి యొక్క ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకునే హక్కు ఈ చట్ట ప్రకారం ఉంది. ఆ దిశగా ప్రతి పోలీస్ అధికారికి కూడా దర్యాప్తును మేము సాగిస్తూ ఐడెంటిఫై చేస్తున్నాం ప్రాపర్టీస్ని. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి చట్ట విరోధమైన కార్యక్రమాలు, మారక ద్రవ్య రవాణాలో ఏంటంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఈ మారక ద్రవ్యాలకి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవడం కాకుండా చాలామంది అమాయకులకు జీవితాలు పాడు చేయడానికి ఈ మారక ద్రవ్యాలు ఎక్కువ దోహదపడతాయి. ఈ మారక ద్రవ్యాల వల్ల మానసిక స్థితిని కోల్పోతున్నారు, ఆరోగ్యం పోతుంది. అదేవిధంగా అనేక మత్తులో అనేక తప్పులు చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అయితేనేమి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క వీరి యొక్క అనారోగ్యాల వల్ల చాలామంది తల్లిదండ్రులు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దయచేసి యువత ఈ తప్పు మార్గాన్ని పట్టకుండా ఈ రవాణా చేయాలనే సంకల్పం కూడా ఎన్ని దూరంగా ఉండాలి. ఏదో ప్రస్తుతం ఏదో 4 పైసలు సంపాదించుకునే దురుద్దేశంతో ఈ రవాణాకి చేసి వేరే వాళ్ళ మాయలో పడి కూడా కొంతమంది ఏంటంటే
మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం ఆశ చూపించి తప్పుదారి పట్టిస్తున్నారు. అవన్నీ కూడా వీడుకోవాలి, మంచి మార్గంలో యువతంతా వెళ్ళాలి. ఎవరైనా కానీ ఆంధ్రాపై నుంచి కానీ ఇటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలని అనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రత్యేక స్క్వాడ్స్ ప్రతి దగ్గర పెట్టడం జరిగింది. ప్రత్యేక నిఘాతో మేము ఏంటంటే పహారా కాస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం.